సో పారాలైసిస్ అంటే ఏంటి, పారాలైసిస్ ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, దానికి ఫిజియోథెరపీలో చేసే ట్రీట్మెంట్ ఏంటి. పారాలైసిస్ వచ్చే కండిషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బీపీ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడము, లేకుంటే బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వడము, దీని ద్వారా ఈ మూమెంట్స్ లాస్ అయిపోతుంది. నమస్తే, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఉమర్. నేను ఫిజియోథెరపిస్ట్ని. నేను కేఎస్ఎస్సి హాస్పిటల్లో యాజ్ ఏ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంది. ఈరోజు మనము పారాలైసిస్ గురించి డిస్కషన్ చేద్దాము. సో పారాలైసిస్ వచ్చేసి మెయిన్ 3 కండిషన్స్ ఉన్నాయి. ఈ థర్డ్ కండిషన్ దాదాపుగా చాలామందికి తెలియదు. ఈ 2 కండిషన్స్ ఇనిషియల్ ఏవైతే ఉందో అది దాదాపుగా అందరికీ కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటంటే పారాలైసిస్ వచ్చే కండిషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బీపీ ఎక్కువ అవ్వడం వల్ల, లేకుంటే బీపీ ఫుల్గా డ్రాప్ అయిపోవడం వల్ల. దానికి ఇస్కెమిక్ స్ట్రోక్ కూడా అనవచ్చు, హెమరాజిక్ స్ట్రోక్ కూడా అనవచ్చు. సో ఈ స్ట్రోక్స్ ఎప్పుడైతే వస్తుందో మన బాడీకి మూమెంట్ చేసేది మెయిన్ ఏదైతే కమాండ్ సెంటర్ ఉందో దానికి సెరిబ్రమ్ అంటాము, మన బ్రెయిన్లో అది ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ నుండి ఏమవుతుందంటే మోటార్, సెన్సరీ, నర్వస్ సిస్టమ్ దెబ్బ తినే అవకాశం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పారాలైసిస్ ఎన్నో కండిషన్స్ ఉండొచ్చు. మోనోప్లీజియా అని ఉంటుంది, అంటే ఒకటే చెయ్యి ఎఫెక్ట్ అవ్వడము. నెక్స్ట్ వచ్చేసి హెమిప్లీజియా ఉంటుంది, ఏదైనా ఒక వైపు ఒక కాలు ఒక చెయ్యి ఎఫెక్ట్ అవ్వడము. నెక్స్ట్ వచ్చేసి పారాప్లీజియా అని అవుతుంది, అంటే నడుము దగ్గర నుండి 2 కాళ్ళు పనిచేయకపోవడము. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రిప్లీజియా అని ఉంటుంది, అంటే 2 చేతులు 2 కాళ్ళు పనిచేయకపోవడము. ఇప్పుడు నా నర్వస్ సిస్టమ్ ఏదైతే బ్రెయిన్ మెయిన్ సెంటర్ కమాండ్ ఉందో అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడము, లేకుంటే బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వడము, దీని ద్వారా ఈ మూమెంట్స్ లాస్ అయిపోతుంది. సో మూమెంట్స్ ఎప్పుడైతే లాస్ అవుతుందో దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్రతి స్ట్రోక్లో ఇంపార్టెంట్ ఏంటంటే టైం, సంథింగ్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఈ స్ట్రోక్ అయినప్పుడు దాదాపుగా ఒకవేళ మనం దానికి తెలుసుకొని ఇమీడియట్గా హాస్పిటల్స్కి వెళ్తే, ఒకవేళ క్లాట్ ఉంటే దానికి మెల్ట్ చేయొచ్చు త్రూ ఇంజెక్షన్స్. ఒకవేళ దానికి హెమోరేజిక్ స్ట్రోక్ అయితే దానికి దాదాపుగా తగ్గించే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ మనం ఎప్పుడైతే ఫిజియోథెరపీ ఇనిషియేట్ చేస్తామో ఈ ఫిజియోథెరపీలో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏమవుతాయంటే మనము పేషెంట్స్కి డెమో చేసేది, చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక చెయ్యి నా ఒక కాలు పోయింది. సో మనము పేషెంట్కి మూమెంట్ చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ వేళ్ళు మర్చుకొని తెరుస్తున్నాను, సో దీనికి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫింగర్స్ అంటాము. ఇది నేను చేయలేక పరిస్థితిలో ఉన్నాను. సో ఫిజియో ఎప్పుడైతే మూమెంట్స్ పర్ఫామ్ చేస్తారో సో నా విజువల్, నా వ్యూ దానికి నేను చూడాలి. సెకండ్, ఆ మూమెంట్ వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో బెండ్ చేయడానికి నేను దానికి సహకరించాలి. సో ఎంతవరకు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్లిక్కర్ ఆఫ్ మూమెంట్స్ వస్తుంది, అంటే నేను వేళ్ళు మొత్తం బెండ్ చేయకుండా నాకు ఇంతవరకే మూమెంట్ వస్తుంది. కానీ ఫిజియోథెరపిస్ట్ దానికి ఎప్పుడైతే మొత్తం బెండ్ చేస్తారో నేను కూడా ప్రయత్నం చేయాలి ఇన్ ఆర్డర్ టు డూ ద మూమెంట్. ఈ మూమెంట్ చేసిన ద్వారా మెయిన్ ఇంపార్టెంట్ లాభాలు ఏంటంటే జాయింట్ స్టిఫ్ అవ్వదు, నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన హార్ట్ ఉంది, హార్ట్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ పంపు చేయడము. బ్లడ్ ఎప్పుడైతే బాడీలో మొత్తం వెళ్ళిపోతుందో మళ్ళీ ఆ బ్లడ్ టువర్డ్స్ హార్ట్ కూడా రావాలి, అప్పుడే హార్ట్ బ్లడ్ తీసుకొని మళ్ళీ పంపు చేయగలుగుతుంది. ఇప్పుడు పంపు చేయడానికి ఒక పంపింగ్ మెకానిజం మన హార్ట్ ఉంది, కానీ రక్తం తిరిగి రావాలంటే పంపింగ్ మెకానిజం ఏమీ లేదు. మళ్ళీ రక్తం ఎలా రావాలి రివర్స్గా? త్రూ మూమెంట్స్. మన ఏవైతే కండరాలు ఉంటాయో, మజిల్స్ ఉంటాయో దాని మధ్యలోనే మనకు ఆర్టరీస్, వెయిన్స్ ఇంకా నర్వస్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం యాక్టివిటీ చేస్తామో ఈ వెయిన్స్ పైన ప్రెషర్ పడి రక్తము టువర్డ్స్ ద హార్ట్ తిరిగి వస్తుంది. సో జాయింట్ మొబిలిటీ మెయింటైన్ చేస్తున్నాము, బ్లడ్ సర్క్యులేషన్ మనం మెయింటైన్ చేస్తున్నాము. థర్డ్ వచ్చేసి ఏంటంటే మజిల్ ప్రాపర్టీ, మజిల్ టోనిసిటీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము. ఒకవేళ ఫిజియోథెరపీ మనం చేయించలేమనుకోండి, ఈ మజిల్ ఏదైతే మనకు బల్కీగా కనబడుతుందో అది ఏట్రోఫీలో కన్వర్ట్ అయిపోతుంది. ఏట్రోఫీ అంటే మజిల్ సైజ్ తగ్గిపోవడము. సో ఇవన్నీ మనము త్రూ ఫిజియోథెరపీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు
ఈ దాదాపుగా చాలామంది ఏమనుకుంటారు, ఫిజియోథెరపీ ద్వారా ఏం రిజల్ట్స్ రావు, టైంపాస్ కోసం చేస్తున్నారు, అది ఇది, అదంతా తప్పు. దీనికి గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా మూమెంట్ చేయగలుగుతామో, ఎంత తొందరగా మనం పేషెంట్స్కి నేర్పించగలుగుతామో, కమాండ్స్ ఇవ్వగలుగుతామో, వాళ్ళు ఎంతవరకు అది రిసీవ్ చేసుకోగలుగుతారో అంత తొందరగా మూమెంట్స్ అనేది పేషెంట్లో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా ఎఫెక్ట్ అయ్యేది ఎలాంటిదంటే సెన్సరీ నర్వస్ సిస్టమ్, మోటార్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు సెన్సరీ నర్వస్ సిస్టమ్ దేనికంటారు, ఇప్పుడు ఇక్కడ 2 వస్తువులు పెట్టాను, ఒకటి చల్లతనము, ఒకటి వేడితనము. ఇప్పుడు చేయి తీసుకొని నేను చల్లతనంకి టచ్ చేస్తే అది నా త్రూ సెన్సరీ నర్వస్ సిస్టమ్ ద్వారా అది నా బ్రెయిన్లో వెళ్ళి అనలైజ్ అవ్వాలి. అక్కడ నాకు చల్ల లెక్క తగులుతుందన్నమాట. సో నా సెన్సరీ ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుండి నా చేయి జరగాలి కదా, అది ఎలా జరుగుతుంది, త్రూ మోటార్ నర్వస్ సిస్టమ్. ఈ మోటార్ నర్వస్ సిస్టమ్ కమాండ్ ఇస్తుంది, చేయి తీయి, అప్పుడే మూమెంట్ వస్తుంది. సో ఈ ఏరియా ఏదైతే మనకు స్ట్రోక్లో ఎఫెక్ట్ అవుతుందో ఆ ఏరియాకే మనం ఇంప్రూవ్ చేయడానికి ఈ మూమెంట్స్ మాత్రం చేస్తూ ఉండాలి. సో యాజ్ మచ్ యాజ్ యూ డూ మూమెంట్స్, జాయింట్ మొబిలిటీ, బ్లడ్ సర్క్యులేషన్, మజల్ టోనిసిటీ అండ్ దట్ ఏరియా, అది చెయ్యి ఉన్న కాలు ఉన్న ఒక హెల్తీ గుడ్ కండిషన్లో మనము దానికి పెట్టవచ్చు. దీంతోపాటు ఇంకా మనం ఏం చేయొచ్చు, ఎలక్ట్రోథెరపీ కూడా వాడచ్చు. సమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో సంథింగ్ కాల్డ్ టెన్స్ అని అనొచ్చు, ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఇది ఏం చేస్తుంది అంటే మన నర్వస్ సిస్టమ్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మన బాడీలో నర్వస్ సిస్టంలో మజిల్స్లో చాలా కనెక్షన్ ఉంది. దానికి ఏమంటారు అంటే న్యూరో మస్కులర్ జంక్షన్ అని అంటాము. అంటే న్యూరో అంటే నరాలు, మస్కులర్ అంటే కండరాలు, అది 2 కలిసి ఒక చోట, దానికే జంక్షన్ అని అంటారు. సో ఇట్స్ కాల్డ్ న్యూరో మస్కులర్ జంక్షన్. సో మన నర్వస్ సిస్టమ్ ఒకవేళ గుడ్ కండిషన్లో ఉందనుకోండి, అది ప్రొడ్యూస్ చేసే కాల్షియం అని పదార్థం ఎప్పుడైతే ఈ మజిల్స్లో వదులుతుందో, మజిల్స్లో మనం చూసేది ప్రైమరీ ఏదైతే మనకు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది మజిల్ చూసినప్పుడు దానికి యాక్టిన్ అండ్ మయోసిన్ అని చెప్తాము. సో ఎప్పుడైతే ఈ కాల్షియం అనే పదార్థము ఏదైతే మన నర్వస్ సిస్టమ్ నుండి రిలీజ్ అవుతుందో అప్పుడే ఇది ట్విచ్చింగ్ మూమెంట్ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్ జరుగుతుంది. సో ఈ మషిన్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో టెన్స్, ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, ఇది మన నర్వస్ సిస్టమ్కి స్టిమ్యులేట్ చేస్తుంది, ఇంపల్సెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో ఏమవుతుందంటే డెఫినెట్గా మన మజిల్స్కి ఎంతవరకు కావాలో ఇంపల్సెస్ అవి దొరుకుతుంది, మన మజిల్ ఫంక్షన్ ఇనిషియేట్ అవుతుంది. అది కాంట్రాక్షన్ ఉన్నా రిలాక్సేషన్ ఉన్నా, కాంట్రాక్షన్ ఉన్నా రిలాక్సేషన్ ఉన్నా, ఈ విధంగా మనము పేషెంట్స్కి అగైన్ బ్రింగ్ బ్యాక్ అప్ టు నార్మల్ తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు. సో అగైన్ చెప్పేది ఏంటంటే ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు మనము ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళి యాంగ్జైటీ దానికి గురి అయ్యి బీపీ పెంచుకోవడము, లేకుంటే ఇప్పుడు యాక్సిడెంట్స్లో జరిగేది అది వేరే విషయం, అది ఎవరికైనా అవ్వచ్చు, ఏ సమయంలో ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది కాకుండా మన చెయ్యి ద్వారా మనము ఇలాంటివి ప్రాబ్లమ్స్ తెప్పించుకోవద్దు. సో సింపుల్ ఒకవేళ మనకు బీపీ ఉందని తెలిసిపోయింది, బీపీ మెడిసిన్ ప్లీజ్ ఒక్కరోజు కూడా వదలకుండా డైలీగా వాడాలి. ఈరోజు నాకు బీపీ కంట్రోల్ ఉంది, ఈరోజు వాడను, రేపు వాడతాను, అలా చేయకూడదు. ఈ బీపీ ఏంటంటే డెఫినెట్గా అది ఎప్పుడు పెరుగుతుందో అకార్డింగ్ టు సిచ్యువేషన్ వైజ్ మనం చెప్పలేము. ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉంది, కొంచెం సేపు తర్వాత ఏమవుతుంది మనకు కూడా తెలియదు. సో బీపీ మెడిసిన్ తీసుకుంటే త్రూ అవుట్ ద డే 24 hours ఏంటంటే ఇట్ రెగ్యులేట్స్ యువర్ బీపీ, అది బీపీకి బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో బీపీ మెడిసిన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే అగైన్ యూ ట్రై టు టేక్ ఫ్రెష్ ఎయిర్, మంచిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండండి. యూ డూ నార్మల్ యాక్టివిటీస్. ఇంకా ఫ్యాటీ కంటెంట్ ఫుడ్స్ దాదాపుగా తగ్గించాలి. ఇప్పుడు ఈ బీపీ పెరుగుతుంది ఎలా అంటే మన బ్లడ్ వెజల్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్లడ్ వెజల్ డయామీటర్ అనుకోండి, ఇందులో నుండి రక్తం పాస్ అవుతుంది. సో ఇందులో ఒకవేళ నేను దీనికి సగంగా ఆపేసాను అనుకోండి, ఏమవుతుంది, నా బ్లడ్ వెజల్ డయామీటర్ తగ్గిపోతుంది. అది ఆపేయడం మీనింగ్ ఏంటంటే ఆ ప్లేక్ ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు ప్లేక్ దేనికి అంటారంటే కొవ్వు. ఎప్పుడైతే ఫ్యాటీ కంటెంట్ మన ఆర్టరీస్ లోపల క్లాట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడ రక్తం ప్రెషరైజ్ ఎక్కువ అయిపోతుంది, దాని ద్వారానే బీపీ దాదాపుగా వస్తుంది. సో అగైన్ స్మోకింగ్,
బ్యాడ్ ఎన్వైర్న్మెంట్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, లేట్ నైట్స్ ఫుడ్ హ్యాబిట్స్, నాట్ టేకింగ్ ఫుడ్ ఇన్ టైమ్, సో టేకింగ్ లాట్స్ ఆఫ్ ఆయిలీ కంటెంట్స్, జంక్ ఫుడ్స్. దీని ద్వారా ఏంటంటే ఫ్యాటీ కంటెంట్ మన బాడీలో పెరిగిపోవడం వల్ల బీపీ కూడా దాదాపు ఇప్పుడు అన్ని ఏజెస్లో మనం చూస్తున్నాము. అగైన్ ఇట్స్ కమింగ్ అండర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు దీనికి కంట్రోల్ మనము సొంతంగా మన చేయి ద్వారా చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ నార్మల్గా మీరు టేక్ అట్లీస్ట్ అ నార్మల్ వాక్. ఏజ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ గో ఫర్ ఎ నార్మల్ వాక్. మార్నింగ్ పూట సన్ రైజెస్ మన బాడీకి తగిలినట్టుగా చూసుకోవాలి, వేర్ యూ క్యాన్ గెట్ వైటమిన్ డి. దాంతోపాటు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది, యూ కెన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్, ట్రై టు టేక్ బ్రేక్ఫాస్ట్ ఉన్న, లంచ్ ఉన్న, డిన్నర్ ఉన్న ప్రాపర్ టైంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. టైం అనేది ఏదైతే ఉందో ఇట్ మ్యాటర్స్ అలాట్. టైం బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 9 వెరీ వెరీ గుడ్, ఆఫ్టర్నూన్ బిఫోర్ 1 ఎక్సలెంట్, నైట్లో బిఫోర్ 8 ఓన్లీ యూ షుడ్ టేక్ యువర్ డిన్నర్. సో ఫుడ్ ఏదైతే మనం మెయింటైన్ చేస్తున్నామో, సో దీని ద్వారా ఏంటంటే దాదాపుగా మన బ్లడ్ వెజల్స్లో ఏదైతే ప్లేక్ ఫార్మేషన్స్ ఉన్నాయో అవి తగ్గించే అవకాశం ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఆల్ ఏజ్ పీపుల్స్ ప్లీజ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్పెసిఫిక్ ఇంతనే టైం చేయాలని ఏం లేదు. మీరు సింపుల్గా 5 to 10 minutes ఆఫ్ వాక్ అయినా చేయండి. యూ డూ సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ. కానీ ఇంట్లోనే కూర్చొని ఈ లాక్డౌన్లో అది ఇది అంతా మనం ఒకటే చోట తెప్పించుకుంటున్నాము, ఫుడ్ ఉన్న ఆన్లైన్ ఆర్డర్ చేసేస్తున్నాము, ఇంటి నుండి బయటికి వెళ్తలేము. దాని ద్వారా ఏమైపోతుందంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో మన బిఎంఐ రేట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు బిఎంఐ రేట్ తగ్గిపోతే ఏంది, మన హార్ట్ ఫంక్షన్ స్లో అయిపోతుంది, కిడ్నీ ఫంక్షన్ స్లో అయిపోతుంది, మన లంగ్స్ కెపాసిటీ, ఆక్సిజన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. దీని ద్వారా మనము బాగా ఏం వర్క్ చేయకుండా కూడా మనము బాగా ఏంటంటే అలసిపోయినట్టుగా ఫీల్ చేసే అవకాశం ఉంటుంది. సో హోప్ఫుల్లీ ప్లీజ్ యూ డూ ఆల్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ ఫాలో దీస్ థింగ్స్. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. నమస్తే.